హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భోజన కుతూహలం. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన చేపల మసాలా కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిలో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకొని వీటిలో వేసుకొని వీటన్నింటినీ ఒక మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి వీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని వీటిలో 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చీలు ఈ విధంగా కట్ చేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వీటిలో యాడ్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఆయిల్ అంతా పైకి తేలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్పై కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ వీటిలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతుంటూ ఈ మసాలాను ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిలో రుచికి సరిపడా కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అడుగు మాడిపోకుండా మసాలా అనేది లో ఫ్లేమ్పై చక్కగా కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత వీటిలో మనం చేప ముక్కలని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా ముందుగా చేప ముక్కలకు ఉప్పు కారం పట్టించి ఉంచుకున్నాను. లేకపోతే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు చేప ముక్కలని. మనం ఇందాక ఉప్పు కారం యాడ్ చేసినప్పుడు అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చక్కగా సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చేప ముక్కలకి మసాలాని చక్కగా పట్టించుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత వీటిలో ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకొని ఈ చేప ముక్కలను లైట్గా కదుపుతూ ఈ విధంగా లైట్గా కదుపుతూ వీటిపై మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలి చేప ముక్కలు చక్కగా కుక్ అయ్యేంత వరకు ఒక 15 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలాక చేప ముక్కలు చాలా చక్కగా కుక్ అయిపోతాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల మసాలా కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.